అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళే విద్యార్థులకు కూడా ట్రంప్ ప్రభుత్వం చేదు వార్త తీసుకొచ్చింది. యుఎస్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రపంచంలోని మరే దేశం కన్నా ఇండియాయే ఎక్కువ మంది విద్యార్థులను అమెరికాకు పంపుతోంది. ఈ విషయంలో ఇప్పుడు చైనాని కూడా ఇండియా దాటేసింది. తాజా లెక్కల ప్రకారం పోయిన అకాడమిక్ ఇయర్లో 3,30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 56% మంది ఉన్నారని చెప్పి హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్ వివరాలను బట్టి తెలుస్తోంది. దీన్ని బట్టి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమెరికాకి చదువుల కోసం వెళుతున్నారో అంచనా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళంతా చిక్కులను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చదువుకోవడానికి F1 వీసా ఇస్తారు. ఈ వీసా నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్లో ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే పనిచేసుకొని కొంత డబ్బు సంపాదించుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇట్లాంటి ఉద్యోగాలు క్యాంపస్లో దొరుకుతాయి, అంటే విదిన్ ద యూనివర్సిటీ. కానీ ఇవి కొన్నే ఉంటాయి. అమెరికాలో చదువుకోవడానికి, ఉండటానికి చాలా ఖర్చులు అవుతాయి. అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుకోవటానికి ఏడాదికి 25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. రూపాయి బలహీనపడిన కొద్దీ ఈ భారం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా ఇండియన్ స్టూడెంట్స్ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు. పెట్రోల్ బంకుల్లో, సూపర్ మార్కెట్లో, ఐస్ క్రీమ్ పార్లర్లో, రెస్టారెంట్లో, కన్వీనియన్స్ స్టోర్స్లో పార్ట్ టైం పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తారు. ఎక్కువ మంది మొదటి సెమిస్టర్కి సరిపడా డబ్బులు కట్టి తర్వాత పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా తమ ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించుకుంటారు. అయితే ఈ విషయంలో కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం కొత్త ఆంక్షలేమీ తీసుకురాలా. నిబంధనల ప్రకారం F1 వీసా కింద క్యాంపస్ బయట పనిచేయకూడదు. అయితే బైడెన్ ప్రభుత్వం గతంలో ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించేది. ట్రంప్ వచ్చాక ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు అనే భయం అందరికీ పట్టుకుంది. దీంతో అట్లా పనిచేసే విద్యార్థులు భయంగా బతుకుతున్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఐస్ అంటారు అక్కడ, ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పుడు వస్తారో అని ఆందోళన పడుతున్నారు. ఉద్యోగాలు మానేస్తే గడవడం కష్టం, మానేయకపోతే వెనక పంపిస్తారేమో అనే సంకటంలో ఊగిసలాడుతున్నారు. దీని ప్రభావం వల్ల ముందు అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.